ఒక సంఖ్య 5% ఇంక్రీజ్ అయ్యి 5% డిక్రీజ్ అయితే నెట్ పర్సెంటేజ్ చేంజ్ అంటాడు. ఓకే. సో ఇది ఎక్కడిదంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 20th January 51 మ్యాథ్స్ సంబంధించింది. ఓకే. సో 100ని ఫస్ట్ 100 తీసుకోండి. 5% ఇంక్రీజ్ చేద్దాం. సో 5% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 105 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 5% డిక్రీజ్ చేద్దాం. సో 5% డిక్రీజ్ చేస్తే సో ఇట్లా కంటే దీన్ని ఇట్లా చేయండి చూడండి. 5% ఇంక్రీజ్ అంటే ప్లస్సా? 5% డిక్రీజ్ అంటే మైనసా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 ఉంటుంది కదా. ఎక్స్ వై అంటే 25/100 ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. దీనికి కట్ అవుతుంది. మైనస్ 0.25% డిక్రీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 16x⁴ ప్లస్ 25y² మైనస్ 40x² విలువ ఎంత వెన్ x = 5 y = x = 5 y = ఇచ్చినప్పుడు దీని వాల్యూ ఎంత అంటారు. ఓకే. ఒకవేళ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటే లేదు. ఎందుకంటే x⁴ అంటే 5/4 అంటే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి. సో చూడండి ఇది మనం ఏం రాసుకోవచ్చు? 4x² రాసుకోవచ్చా? ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు? 5y² మైనస్ ఇది చూడండి 2 × 4x² ఇంటూ 5 రాసుకోవచ్చు. 2 × 4 = 8, 8 × 5 = 40. ఓకే. సో వచ్చిందిగా. ఇది ఏ ఫామ్లో ఉంది? a² + b² - 2ab అంటే a - b² ఫామ్లో ఉంది. a ఎంత? 4x², b ఎంత? -5a² ఫామ్లో ఉంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 4 × x² అంటే 5² అంటే 25 మైనస్ 5 × y అంటే 2. ఓకే. సో దీనికి హోల్ స్క్వేర్ చేయండి. 25 × 4 = 100 మైనస్ 5 × 2 = 10 ఎంత వచ్చింది? 90². ఓకే. సో 9² అంటే 81, 90² అంటే 8100. ఓకే. సో ఇది మనకు తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్ 10% తగ్గించిన తర్వాత కొంత సొమ్ము 279 అయినా అసలు సొమ్ము ఎంత? ఓకే. సో ఏదైనా సరే 100% ఉంటుంది అనుకుంటాం మనం స్టార్టింగ్లో. సో అందులో 10% తగ్గిస్తే ఏమవుతుంది? 90% అవుతుంది. సో ఈ 90% అనేది 279 అయితే అసలు సొమ్ము అంటుండే. అసలు ఖచ్చితంగా 100% ఉంటుంది అని మనకు తెలిసిందే. సో చూడండి 0కి 0 కట్టు 9 3 27 9 1 9 సో ఇంటూ 31 ఎంత? 310. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ sin a = 3/5 మరియు a + b = 90 degrees అయినా tan b = ఎంత అంటారు. ఓకే. సో చూడండి sin a = 3/5 అంటే సో మ్యాక్సిమం మనకు సైన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి అనుకుందాం. sin a అంటే మనం ఏం రాసుకుంటాం? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాసుకుంటాం. ఓకే. సో ఇది మనకి చూడగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్లో కనిపిస్తున్నది. నెక్స్ట్ ఏంటంటే a + b 90 degrees అంటే ఆల్వేస్ 90 degrees ఉంటుంది a + b. ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 90 degrees ఉంటే సో రిమైనింగ్ a + b రెండు కలిసి 90 ఉండాలి కాబట్టి ఎట్లయినా పాసిబుల్ అయితే. సో ఇక్కడ 3 4 5 కాంబినేషన్ మనకు తెలిసింది. ఇప్పుడు tan b అంటుంది. tan అంటే సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అన్నట్టు tan అంటే. ఓకే. సో బీకి ఆపోజిట్లో ఉంది 4, అడ్జసెంట్లో ఉంది 3. ఓకే. ఒక రైలు పొడవు 400 మీటర్లు మరియు బ్రిడ్జ్ పొడవు 600 మీటర్లు. ఈ ట్రైన్ 60 km/h స్పీడ్తో బ్రిడ్జ్ దాటడానికి ఎంత టైం పడుతుంది అంటారు. ఓకే. సో ఒక ట్రైన్ బ్రిడ్జ్ దాటాలంటే ఏం చేయాలి? తన పొడవును తాను దాటుకోవాలి. నెక్స్ట్ బ్రిడ్జ్ పొడవును దాటుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే. 60 km/h స్పీడ్తో వెళ్తుంది అన్నట్టు. ఓకే. 60 km/h అంటే దాని అర్థం ఏంటిది? 60 నిమిషాలలో ఓకే. సో 60 అంటే ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు కదా. ఓకే. సో 60,000 మీటర్లు వెళ్తుంది అన్నట్టు 60 నిమిషాలు. ఓకే. సో మనకి ఎంత వెళ్ళాలి? ఈ 400 + 600 1000 మీటర్లు వెళ్ళాలి అంతేనా? అంతే కదా. సో ఓవరాల్గా బ్రిడ్జ్ని దాటాలంటే 1000 మీటర్లు వెళ్ళాలి. సో చూడండి 6000 మీటర్లు వెళ్ళడానికి 6 నిమిషాలు పడితే సో 1000 మీటర్లు వెళ్ళడానికి ఎంత పడుతుంది? 1 నిమిషం. అంతే కదా. సో 1 నిమిషం అంటే 60 సెకండ్లు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 10 షర్ట్స్ యొక్క కొన్న వేళ 8 షర్ట్స్ యొక్క అమ్మిన వేళకు సమానమైన ప్రాఫిట్ ఆర్ లాస్ అంటారు. ఓకే. ఇది ఎప్పుడు రిపీట్ అయ్యేదే. కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైస్, అమ్మిన వేళ అంటే సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియో తీసుకొస్తే ఏమొస్తుంది? 8/10. ఓకే. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత? 8 × 100. సో ఎంత? 1/4. ఓకే. సో 1/4 మీన్స్ 25%. నెక్స్ట్ క్వశ్చన్ 16/40 యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఎంత అంటుంది. ఓకే. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం లేదు. సో a/b = b/c ఫామ్లో ఉంటాయి అన్నట్టు.
ఇట్లా ఉంటే థర్డ్ ప్రపోర్షనల్ సి అంటాం మనం. ఓకే. సో ఇప్పుడు చూడండి ఎట్లుంటాయి 16:40 ఈజ్ ఈక్వల్ టు 40:c. ఇప్పుడు సిని మనం కనుక్కో చూడండి. సో ఇందులో దీంట్లో ఫస్ట్ రిప్రజెంట్ చేస్తే దీంట్లో సెకండ్ రిప్రజెంట్ చేస్తుంది. 16 అనేది 40 అయిందంటే ఇది చూడండి ఎంత 2.5 టైమ్స్ ఉందా. సో ఎందుకు 2.5 టైమ్స్ అంటే 16 5లో 80 కదా. సో ఇక్కడ 80 లేదు, 80లో సగం ఉంది కాబట్టి 2.5 టైమ్స్. ఓకే. సో ఇటు సైడ్ హాఫ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే 40లో 2.5 టైమ్స్ అంటే 40ని డబుల్ చేయండి ఎంత 80. 40ని ఇంకా హాఫ్ చేసి దానికి యాడ్ చేయండి 80 + 20 100. ఓకే. సో థర్డ్ ప్రపోర్షన్ ఏమొస్తుంది 100 వస్తుంది. లేదా ఫార్ములా ఉంటుంది కదా మనకి C = B²/A, అదైనా యూజ్ చేసుకోండి మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 1 + tan 75 × cot 15 వాల్యూ ఎంత అంటారు. ఓకే. సో చూడండి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం θ1 + θ2 = 90 degrees అయితే సో మనకి tan అనేది కాట్ అవుతుంది, కాట్ అనేది tan అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో చూడండి 1 + tan 75. సో cot 15 tan 75 రాసుకోవచ్చు కదా. లేదా అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం tan 75ని cot 15 కూడా రాసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం పోవాలి ఈ టైప్ ఆఫ్ది. ఓకే. సో 1 + tan² 75 degrees వచ్చింది. సో దీని వాల్యూ దేనికి సమానం అంటే secant² 75 degrees. ఓకే. సో ఎందుకు అంటే సో చూడండి ఎందుకోసం secant² θ - tan² θ వాల్యూ 1 అన్నట్టు. ఓకే. సో ఇటు సైడ్ పంపిస్తే secant² θ వాల్యూ ఏమవుతుంది 1 + tan² θ. ఓకే. ఇక్కడ 1 + tan² θ ఇచ్చారు కాబట్టి సో దీని వాల్యూ secant² θకి ఈక్వల్ చేసినాం. అదే ఆప్షన్స్ని బట్టి చేయాల్సి వస్తుంది మనం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి 8 బేసి సంఖ్యల యొక్క సగటుగా అనుకోమంటుంది. ఓకే. సో మొదటి 8 బేసి సంఖ్యలు అంటే రాద్దాం చూడండి 1 3 5 7 9 11 13 15 1 2 3 4 5 6 7 8. ఓకే. సో 8 వచ్చినాయి కదా. సో యావరేజ్ అనేది మనకి ఎట్లయితుంది మిడిల్ నెంబర్ అవుతుంది అయితే, లేదా ఎందుకంటే ఇవి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి అయితే మిడిల్ నెంబర్ అవుతుంది, లేదా ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ బై 2. ఓకే. సో 15 + 1/2 నథింగ్ బట్ 16/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇంత చేయాల్సిన అవసరం లేదు మిడిల్ నెంబర్ అనుకుంటే చూడండి. సో 1 3 5 7 9 11 13 15 ఉంది కదా. ఓకే. సో ఇటుకొని పోతే ఈ రెండింటికి మిడిల్ ఏముంది 8 ఉంది కదా. సో 8 అవుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 51 మరియు 85 యొక్క HCF 51m - 85 అయిన m = ఎంత అంటాను. ఓకే. సో 51 అండ్ 85 అంటాను. ఓకే. సో 51కి 85కి మనం HCF కనుక్కోవాలి. సో HCF మనకు ఎగ్జాక్ట్గా కనుక్కోవడం తెలియనప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా డిఫరెన్స్ తీసుకోండి. సో డిఫరెన్స్ ఎంత 51కి 85కి ఇక్కడి నుంచి అక్కడికి 4 + 3 అనుకుంటా. ఓకే. సో 34. ఓకే. సో 34 కదా డిఫరెన్స్. సో 34తో ఇవి 2 డివైడ్ అవుతుందంటే డివైడ్ కావట్లేదు. సో దీన్ని మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయండి. దీన్ని ఏం రాసుకోవచ్చు 17 2 34. HCF అంటే హైయెస్ట్ కదా. సో 17తో ట్రై చేయండి. సో 17తో 2 అవుతున్నాయి కాబట్టి సో దీని యొక్క HCF ఏమవుతుంది 17 అవుతుంది. 17 = 51m - 85 అంటున్నారు కదా. ఓకే. సో 51m = 17 + 85. ఓకే. సో ఎంత వస్తుంది 102 వస్తుంది 51 ఓకే. సో ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉంది కదా. m = ఎంత 2. నెక్స్ట్ క్వశ్చన్ m+3 m+5 m+6 m+9 m+12 సగటు ఎంత అంటారు. ఓకే. సో ఒకసారి వీటిని చూసినట్లయితే ఇవి ప్రోగ్రెషన్లో అయితే లేవు. 3 5 6 9 12 ఇవి ఒక ప్రోగ్రెషన్లో ఉంటే మనం సింపుల్గా ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ బై 2 చేస్తాం. కానీ ఇట్లా ప్రోగ్రెషన్లో లేవు కాబట్టి సో దీని యావరేజ్ కనుక్కోవాలంటే మనం ఖచ్చితంగా డైరెక్ట్ చేయాల్సిందే. అంటే డైరెక్ట్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో ఫస్ట్ యాడ్ చేయండి 1 2 3 4 5 5 m's ఉన్నాయి. ఓకే. సో 5 m's ప్లస్ 6 5 11 11 + 3 14 14 + 9 23 23 + 12 ఎంత 35. 5m + 35/1 2 3 4 5 5 ఉన్నాయి మనకి. ఓకే. సో కట్ చేస్తే 5 1 5 5 ఏళ్ళ 35 m+7 అనేది సగటు అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాపింగ్. ఓకే. సో మ్యాపింగ్లో ఒక యూనిట్ అనేది 15,000 యూనిట్స్కి సమానం అన్నట్టు. అయితే ఏ మరియు బిలు 2 బిందువులు ఏ నుండి బికు 6 సెంటీమీటర్లు ఉందన్నట్టు అయినా అసలు దూరం కనుక్కోవాలంట. ఓకే. సో ఇప్పుడు చూడండి ఏ నుండి బికి దూరం 6 సెంటీమీటర్లు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటిది 1 సెంటీమీటర్ అనేది 15,000 సెంటీమీటర్లకు సమానం.
ఓకే. సో 15,000 సెంటీమీటర్లకి సమానం. ఓకే. సో 1 సెంటీమీటర్ 15,000 సెంటీమీటర్లకు సమానం అయితే దీన్ని మీటర్లకు మారిస్తే 1 సెంటీమీటర్ అనేది దేనికి సమానం? 150 మీటర్లకి సమానం. ఓకే. సో 1 సెంటీమీటర్ 150 మీటర్లకు సమానం అయితే మనల్ని ఏం అడుగుతుండు? 6 సెంటీమీటర్లు అడుగుతుండు. ఓకే. 6 సెంటీమీటర్స్ అంటే 6 టైమ్స్ ఉంటది. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 టైమ్స్ ఉంది కదా! సో ఇక్కడి నుంచి ఇక్కడికి 6 టైమ్ 15 90 900 మీటర్లు. ఒకవేళ మనల్ని కిలోమీటర్లు అడిగిండనుకో ఆన్సర్‌లో ఎంతైతది? 0.9 కిలోమీటర్ అంతే కదా! సో 1000 మీటర్లు అయితే కిలోమీటర్. కానీ ఇక్కడ 900 మీటర్లే కాబట్టి 0.9 కిలోమీటర్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. అసలు రూ. 1600 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% మొత్తం 2116 చక్రవడ్డీకి అయిన కాలం ఎంత అంటుండు. ఓకే. సో మనకు ఆల్రెడీ తెలుసు A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n తీసుకుంటే n అనేది ఇక్కడ టైం అన్నట్టు. ఓకే. సో అంటే ఈ P నీటి పట్టుకొస్తే అమౌంట్ బై ప్రిన్సిపల్ రేషియో అవుతుంది కదా! అట్లనే చేద్దాం చూడండి. సో అమౌంట్ కదా ఫస్ట్ అమౌంట్ ఎంత? 2116 ప్రిన్సిపల్ ఎంత? 1600. ఓకే. ఇది చేద్దాం చూడండి ఫస్ట్. 4 4 16 400 4 5 20 ఇంకా 11 మిగులుతుంది 4 2 8. ఓకే. సో 4 9 36. ఓకే. సో అంతే కదా! సో 529/400 వచ్చింది. సో ఇక్కడ ఈ ప్లేస్‌లో చూడండి R/100 అంటే దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఓకే. సో 1 + R/100 ఉంది కదా! సో దీన్నే నేను మాడిఫై చేస్తున్నా చూడండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% ఉంటే దీని ఫ్రాక్షన్ మనం ఏం రాస్తాం? 3/20 రాసుకోవచ్చు కదా! 15/100 అంటే. ఓకే. సో 3/20 అంటే సో 1 + 3/20 1 + 3/20 అన్నా ఇదైనా సేమ్ కదా! సో +3 ఇంక్రీజ్ అయితాయి కాబట్టి సో 1 + 3/20 ఏమొస్తది? 23/20కి పవర్‌కి సేమ్ కాదు. సో ఇదేమైంది? 23/20 టు ద పవర్ ఆఫ్ n. n లేదా t అనుకోండి. టైం ఈజీగా గుర్తుంటది. ఓకే. సో t అంటే టైం అన్నట్టు. ఓకే. సో ఇది ఎగ్జాక్ట్‌లీ స్క్వేర్ కదా! సో 23కి 2 టైమ్స్ ఉంది. 20కి 2 టైమ్స్ ఉందంటే దీనికి స్క్వేర్ అని చెప్పొచ్చు కదా! సో అంటే t అనేది ఎంత? 2 ఇయర్స్ అన్నట్టు. ఓకే. సో లేదా సింపుల్‌గా మనకిక్కడ ఏమంటాం మనం ఆప్షన్స్ ఉంటాయి కదా! సో ఆప్షన్స్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 1600 నుంచి అప్రాక్స్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇది? 400 సారీ 500 సంథింగ్ ఇంక్రీజ్ అయింది. ఓకే. సో 500 ఇంక్రీజ్ అయిందంటే 1600లో ఎంత పర్సెంటేజ్ అనేది అప్రాక్స్ కదా! సో కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి, సింపుల్ ఇంట్రెస్ట్‌కి తేడా కొంచెమే ఉంటదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. 2 ఇయర్స్ తీసుకుందాం అప్రాక్స్ ఎంత? 30%. 30% అంటే 16 3 48 480 అంటే సో ఆల్మోస్ట్ రీచ్ అయితున్నాం కాబట్టి ఆ విధంగా మనం ఆప్షన్స్ చేయొచ్చు. ఓకే. సో త్రూ ఆప్షన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో మనకి డైలీ వస్తున్నట్టే సేమ్ ఈ క్వెషన్ కూడా వచ్చింది. ఇది స్మాల్ ఆర్, ఈ క్యాపిటల్ ఆర్ ఇచ్చి సేమ్ ఈ బాటా వైశాల్యం కనుక్కోమంటారు. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వెషన్ మనకి డైలీ చూస్తున్నాం. సో క్యాపిటల్ ఆర్ వాల్యూ 14, స్మాల్ ఆర్ వాల్యూ 7. దాని ఏరియా కనుక్కోవాలంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకే. సో పై ఇంటూ 14 + 7 అంటే ఎంత? 21. అంతే కదా! a + b ఇంటూ a - b 14 - 7 అంటే 7. 7 1 7 7 2 14. సో మొత్తం కావాలంటే 22/7 చేయండి పై వాల్యూ కూడా. ఓకే. 7 2 14 7 1 1 22 21 ఓకే. సో 22 21 అంటే చేయండి 22 × 21 2 1 2 2 2 4 ప్లస్ 2 6 2 2 4 462. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 1944 అయినా ఆ ఘనం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. ఓకే. సో ఘనం సంపూర్ణ తల వైశాల్యం మనకు తెలిసిందే కదా! 6a². 6a² అనేది ఎంత? 1944 అయితే ఘనపరిమాణం కనుక్కోమంటారు. ఘనపరిమాణం ఎంత కనుక్కోవాలి? a³. ఓకే. సో a³ కనుక్కోవాలి మనం. సో చూడండి 6 ముళ్ళ 18. 18 పోయిందా? సో 18 పోతే ఇంకెంత మిగులుతుంది? 1 ఉంటుంది. 14 అంటే 6 2 12 నెక్స్ట్ 6 4 24. a² 324 అంటే a = 18 మనకు తెలిసిందే. సో ఓకే. సో 18³ కనుక్కోవాలి. అంటే మనం 324 ఇంటూ ఇంకొక 18 కనుక్కోవాలి. ఓకే. సో మన ఆప్షన్స్‌లో ఏం చేయాలంటే మీరు సింపుల్‌గా యూనిట్ డిజిట్. ఓకే. ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి 8 4 32 కదా! సో యూనిట్ డిజిట్ 2 ఏది ఉంటే అదే మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా 9 మల్టిపుల్స్ ఎందుకంటే 18 అంటే ఖచ్చితంగా 9 ఇంటూ సంథింగ్ కదా! 9 2 18 కదా! ఓకే. సో 9 డివిజిబిలిటీ చెక్ చేయండి. 9 డివిజిబిలిటీ చెక్ చేస్తే మాక్సిమం మీకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్.
ఏ పైపు 12 గంటల్లో నింపుతుంది అంటే ఒక ట్యాంక్‌ని. బి పైప్ 15 గంటల్లో నింపుతుంది. సి పైపు 10 గంటల్లో ఖాళీ చేస్తుంది. 3 పైపులు ఓపెన్ చేస్తే నింపడానికి ఎంత టైం పడుతుంది అంటారు. ఓకే. ఏ, బి, సి మనకు తెలిసిందే 12, 15 సో ఖాళీ చేస్తుంది కాబట్టి 10 ఓకే. సెల్సియం ఎంత 60 అవుతుంది. 30 అయితే ఈ రెండింటికి అయితే కానీ దీనికి కాదు కాబట్టి సో డబల్ తీసుకుంటే అన్నిటికి అయితే 12 60 15 60 16 60 ఓకే. సో ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి సో టోటల్ అన్నీ కలిసి 5 4 9 మైనస్ 6 ఎంత 3 సో 20 అవర్స్లో ఫిల్ చేస్తాయి మూడింటిని ఓపెన్ చేస్తే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కు ఎం కంటే 12 మార్కులు ఎక్కువ వస్తాయి. ఒక పరీక్షలో హైయెస్ట్ మార్క్స్ 200 మరియు ఆర్‌కి మ్యాక్సిమం మార్క్స్‌లో 54% అంటే ఈ హైయెస్ట్ మార్క్స్‌లో 54% వస్తాయి. అయితే ఎంకు ఎంత శాతం వస్తుంది అంటుండు. ఓకే. సో ఎంకి ఎంత శాతం వస్తుందంటే చాలా సింపుల్ ఇది. సో ఆర్‌కి ఎం కంటే 12 మార్కులు ఎక్కువ వస్తాయా? ఎం కంటే 12 మార్కులు అంటే ఆరే ఎక్కువ మెరిట్‌లో ఉన్నట్టు. ఓకే. సో ఆర్‌కి 54% వస్తుంది కదా! ఓకే. సో ఈ 12 మార్కులు పర్సెంటేజ్ కనుక్కొని ఆర్‌లోంచి తీసేస్తే సరిపోతది. ఓకే. సో 12/200 ఓవరాల్‌గా ఎంత పర్సెంటేజ్ చూడంగానే చెప్పొచ్చు 6% అని. ఓకే. సో 6% ఓకే. ఆర్‌కు ఎం కంటే 12 మార్కులు ఎక్కువ వస్తాయి. మార్కుల విధంగానే 12 ఎక్కువ వస్తాయి. ఓకే. సో ఆర్‌కి ఎం కంటే 6% ఎక్కువ వస్తేనేమో 54 అయితది. ఓకే. సో ఒరిజినల్ ఎం అంటే 6% తక్కువ ఉండాలి. 54లో 6 తీసేస్తే ఎంత 48%. ఒకవేళ మార్కులు అడిగిర్రనుకోండి. సో మార్కులు అడిగితే సో 48% 200 ఓకే. సో మార్కులు అడిగితేనే 48% ఆఫ్ 200 ఎంత ఎగ్జాక్ట్‌లీ డబుల్. 48కి డబుల్ ఎంత 96 మార్క్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఒక ఫ్రాక్షన్‌కు 6 కలిపితే కొత్త ఫ్రాక్షన్ 3/4 టైమ్స్ పెరుగుతుంది. అంటే 3/4 వంతులు పెరుగుతుంది. అయినా ఒరిజినల్ ఫ్రాక్షన్ యొక్క హారం ఎంత అంటుండు. ఓకే. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటే అసలు భిన్నం యొక్క హారం డినామినేటర్ కనుక్కోవాలి మనం. ఓకే. ఫ్రాక్షన్ x/y అనుకుంటే దానికి 6 యాడ్ చేసినాం అనుకో సో కొత్త ఫ్రాక్షన్ 3/4 టైం పెరుగుతుంది. ఓకే. సో ఒరిజినల్ యాక్చువల్‌గా 100% అనుకోవచ్చు మనం ఇక్కడ. 100% అనుకోని 3/4 అంటే 75% అంటే 175% అవుతుంది. సో అట్లా చేయొచ్చు. అట్లా చేయొచ్చు కానీ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ అడిగిండు కాబట్టి సో x/y తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో x/y ఏమవుతుండు దానికి 3/4 టైమ్స్ పెడుతుంది అంటుండు. ఓకే. సో 3/4 ఆఫ్ ది x/y అవుతుంది అంటుండు. ఓకే. సో చూడండి x/y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే ఎంత సో క్రాస్ మల్టిప్లై చేయాలి కాబట్టి 4x ప్లస్ 3x ఎంత 7x/4y అవుతుంది. ఓకే. సో 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత 7x/4y ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అవుతుంది కదా ఆ సైడ్ తీసుకుపోతే x/y అవుతుంది. ఓకే. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే 6 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది సో ఇక్కడ నుంచి ఇది తీసుకుపోదాం ఏం కాదు. ఓకే. సో ఇదే ఇటు తీసుకొద్దాం x/yని ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఓకే. సో ఎల్సిఎం 4y అవుతుంది ఇది మనకు తెలిసిందే. సో 4y అయితే 7x మైనస్ 4x అంతే కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4y 7x మైనస్ 4x అంటే 3x/4y సో 3 2 6 x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 8 ఏం లేదంటే 1 వస్తుంది. ఓకే. సో హారం ఎంత వచ్చింది 1 వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 12 మంది ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు. పని మొదలైన 3 రోజుల తర్వాత మిగిలిన పని 4 రోజుల్లో కావాలంటే ఎంతమంది ఎక్కువ కావాలి అంటుంది. ఓకే. సో 12 మంది ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు. పని మొదలైన 3 రోజుల తర్వాత అంటే 12 మంది ఒక పనిని 3 రోజులు చేసిర్రు అన్నట్టు. ఓకే. సో 3 రోజులు చేసిర్రు అయిపోయింది. అంటే ఇంకా 12 మందికి ఎన్ని రోజుల పని ఉంటుంది 5 రోజుల పని ఉంటుంది. ఈ 5 రోజుల పని 4 రోజుల్లో కావాలంటే ఎంతమంది ఎక్కువ కావాలి అంటుండు. అసలు ఎంతమంది కావాలో కనుక్కుంటే ఎంతమంది ఎక్కువ కావాలో తెలుస్తుందా సింపుల్‌గా. సో 4 డేస్ ఇంటూ మెయిన్ కదా. సో 4 3 12 5 3 15 ఓకే. సో 15 మంది కావాలి. ఆల్రెడీ మన దగ్గర 12 మంది ఉన్నారు కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఎంతమంది కావాలి 3 మెంబర్స్ కావాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 83తో భాగింపబడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య కనుక్కోవాలి మనం. ఓకే. సో 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 83. ఓకే. సో దీన్ని ఎలా చేయాలనేది ఇంతకుముందుకు మనం చాలా సార్లు చూసినాం. ఈ టైప్ క్వశ్చన్స్ ఇస్తే ఆప్షన్స్ ఉంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో 83తో మనం ఏం చేయాలంటే 4 అంకెల అతిపెద్ద సంఖ్యను కనుక్కోవడానికి ట్రై చేయాలన్నట్టు. ఓకే.
సో 83 4 అంకెలకి వెళ్ళిపోవాలంటే ఇంకొక 2 జీరోస్ పెట్టుకుంటే 83తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు దీంతో మనం అతిపెద్ద సంఖ్యకి రీచ్ కావాలి. ఓకే, సో ఇంకొక 830 యాడ్ చేద్దాం, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాం. 830 కంటే 830 యాడ్ చేసినా పోతాం కదా. సో 830కి డబల్ తీసుకుందాం. 830 మల్టిపుల్స్ ఈ తీసుకున్న 83తో డివైడ్ అవుతాయి కదా యాడ్ చేస్తున్నాం అంటే. ఓకే, సో అది మీకు తెలవాలి ముందు. 83కు డబల్ ఎంత? 180కి డబల్ 160, 3కు డబల్ 6, 166. ఇంకొక 0 తీసుకుందాం. ఓకే, సో యాడ్ చేద్దాం. 0, 6, 6, 3, 9, 8, 1, 9, 9960 వచ్చింది. ఓకే, సో 9960 ఖచ్చితంగా 83తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ తీసుకుని 83 మల్టిపుల్స్ కావాలంటే చెక్ చేయండి. సో 4 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే ఇదే అనుకోండి. ఇంకొక 40 యాడ్ చేస్తే ఏమైతే మనకి 5 డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి. సో ఓన్లీ 1, దిస్ ఈజ్ ద ఆప్షన్. 9965 ఉంటే అదే మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క ఫిఫ్త్ పార్ట్ని అంటే 5వ భాగాన్ని 3తో భాగిస్తే 80లో సగం యొక్క 10th పార్ట్ యొక్క సగానికి సమానమైన ఆ నెంబర్ కనుక్కోమంటారు. ఓకే, సో ఒక సంఖ్యని ఎక్స్ అనుకుందాం. ఇందులో ఫిఫ్త్ పార్ట్ అంటే 150 కదా. ఓకే, సో 1/5ని 3తో భాగిస్తారు అన్నట్టు. సో దీన్ని 3తో భాగిస్తే ఏమొస్తుందంట? 80లో సగం యొక్క 40 కదా. సో 10th పార్ట్ అంటే 1/10 అన్నట్టు. ఓకే, సో 1/10 యొక్క సగానికి సమానం 1/20. నా సంఖ్యని అనుకోవాలి, ఎక్స్గా అనుకోవాలి మనం. ఓకే, 5 2 10, 4 పాదుల 40. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.